హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మన ఫ్యామిలీలో ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా బావ డ్యూటీకి వెళ్తున్న తొందరలో ఒక వస్తువు మర్చిపోయాడు. నాకు ఫోన్ చేసి ఆఫీస్ దగ్గరికి ఆ వస్తువు తీసుకొని రమ్మన్నాడు. ఆ వస్తువు ఏదో మీరు కూడా చూసేయండి. ఇదే ఆ వస్తువు. మా బావ డ్యూటీకి వెళ్తున్న తొందరలో ఈ వస్తువును మర్చిపోయాడు. దీని పేరు వచ్చేసి గవ్వ. ఈ గవ్వను మీరు ఎంతమంది తాగారు కింద కామెంట్ చేయండి. దీనివల్ల కలిగే ఉపయోగాలు కూడా కింద కామెంట్ చేయండి. నేను గవ్వ పౌడర్ తీసుకొని మా బాబా ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాను. డ్రైవర్ అని నాకు చిన్న విన్నపము. మీరు బండి స్టార్ట్ చేసే ముందు రేడియేటర్లో నీళ్లు ఉన్నాయా లేవా, ఆయిల్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని బండి స్టార్ట్ చేయడం మంచిది అన్నగారు. ఎవరైనా కొత్త గల్పగంటలకు వచ్చే వారికి ఉపయోగపడుతుందని ఈ మనవి ఇచ్చాను. రేడియేటర్లో నీళ్లు పోయకుండా ఉంటే ఇంజిన్ కాలిపోతుంది, ఎండాకాలం కాబట్టి. అందుకని నీళ్లు పోసి బండి స్టార్ట్ చేయడం మంచిది. గవ్వ పౌడర్ తీసుకొని మా బాబా ఆఫీస్కు బయలుదేరిపోయాను. మా బాబా ఆఫీస్ దగ్గర వచ్చేసాను. ఫోన్ చేసిన తర్వాత 5 minutes వెయిటింగ్ చేయమన్నాడు. సరే అని వెయిటింగ్ చేస్తుంటే ఆఫీస్ బాయ్ వచ్చాడు. గవ్వ పౌడర్ అతని చేతికి ఇచ్చేసాను. అతను తీసుకువెళ్ళిపోతున్నాడు. ఇది మా బాబా ఆఫీస్ ముందరగా ఉంది. ఈ ఆఫీస్ పేరు అయితే నాకు తెలియదు. దాని పక్కన వచ్చేసి కేఎన్పిసి హెడ్ ఆఫీస్ ఉందంట. ఇతను చెప్పేశాడు పక్కనుండి అతను. మా బాబా ఏ పని చేస్తాడో చెప్పలేదు కదా. మా బాబా పోలీసు. మీ బాబా ఏ ఆఫీసర్ పనిచేస్తాడో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.